హలో ఆల్, ఇవాల్టి వీడియో ఏంటంటే మనం డైలీ కొన్ని ప్లాస్టిక్ ప్యాకెట్ని అంటే పాల ప్యాకెట్ కానివ్వండి, బిస్కెట్ ప్యాకెట్స్ అవనివ్వండి, షాంపూ ప్యాకెట్స్ అవనివ్వండి, ఇవన్నీ కట్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ కట్ చేస్తే ఒకటి పెద్ద ముక్క ఒక చిన్న ముక్క అవుతుంది కదా. సో అలా కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా కట్ చేయండి. అంటే ఆ చిన్న ముక్కని సపరేట్గా కాకుండా దానికి ఆ పెద్ద ప్యాకెట్కే పెద్ద పీస్కే ఉండేటట్టుగా పెట్టండి. ఎందుకంటే ఇది ఏమవుతుందంటే ఆ చిన్న పీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని రీసైకిల్ చేయడానికి రాదనమాట. ఈ పెద్ద ప్లాస్టిక్ ప్యాకెట్స్ని ఏంటంటే రీసైకిల్ చేసి మళ్ళీ యూజ్ చేస్తారు, కానీ ఆ చిన్న పీసెస్ చేయడానికి రావు. సో ఏమైపోతుందంటే ఆ ప్యాకెట్ ఆ చిన్న ముక్కలన్నీ మన ఎర్త్లో కానీ లేదా వాటర్లో కానీ కలిసిపోయి, ఒకవేళ సముద్రాలలో నదులలో కలిసిపోతే చేపలు ఇంకా వేరే ఏవైతే జీవులు ఉంటాయో అవి తినేసి అవి చనిపోతున్నాయి అనమాట. ప్లస్ ఇవి రీసైకిల్ అవ్వవు, మళ్ళీ భూమిలో కూడా కలిసిపోవు అనమాట. చాలా టైం పడుతుంది ప్లాస్టిక్ కలవడానికి భూమిలో. సో అందుకే మీరు ఇలా కట్ చేస్తే కనుక ఆ ప్యాకెట్ ఆ చిన్న ముక్క దానికే ఉంటుంది, దానివల్ల ఈజీగా రీసైకిల్ చేస్తారు. సో ఇది ఒక్కటి మీరు దృష్టిలో పెట్టుకుంటారని అనుకుంటున్నాను. ఇది పాల ప్యాకెటే అని కాకుండా బిస్కెట్ ప్యాకెట్స్, షాంపూ ప్యాకెట్స్, ఇంకా వేరే సర్ఫ్ ప్యాకెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇలానే కట్ చేయండి. థ్యాంక్ యూ.